హాయ్ అందరికీ. ఈరోజు సాటర్డే కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఇది వచ్చేసి ఎక్కడుందంటే ఇన్ఫోసిస్ కొయ్యర్ ఎర్లే రూట్లో ఉంది. సింగపూర్ టౌన్షిప్ అదే రూట్లో ఉంది. ఇన్ఫోసిస్కి చాలా దగ్గర అవుతుంది ఈ టెంపుల్. ఇదిగోండి చూస్తున్నా కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే సంస్కృతి టౌన్షిప్ వస్తుంది. సంస్కృతి టౌన్షిప్. ఇట్లా రైట్ సైడ్ వెళ్తే ఇన్ఫోసిస్కి వెళ్ళిపోవచ్చు. స్ట్రేట్ రోడ్, ఒకటే రోడ్, ఎక్కడ మళ్ళొద్దు. డైరెక్ట్ ఇన్ఫోసిస్ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్తుంది. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, ఇది సింగపూర్ బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చేసి సంస్కృతి టౌన్షిప్. ఇది మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందరు సగం మంది ఇక్కడ ఇన్ఫోసిస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదిగోండి వచ్చేసాం ఆల్రెడీ. ఇది కనిపిస్తుంది కదా మసీదు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే చర్చు, మసీదు, గుడి ఒకే దగ్గర ఉండడం నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి చర్చ్. ఫస్ట్ చూపించింది మసీదు, ఇది వచ్చేసి చర్చ్. తర్వాత దాని పక్కలే గుడి ఉంది. చాలా బాగుంది గుడి మాత్రం. ఇక్కడ చెట్టు కింద బండి పార్క్ చేసి మేము లోపలికి వెళ్తున్నాము. ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఇక్కడ ఈ గుడి చాలా దగ్గరగా అవుతుంది. అదే మెయిన్ ఎంట్రీ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి. చాలా పెద్ద అపార్ట్మెంట్లు, చాలా పెద్దగా ఉంటాయి. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి గుడి. ఇక్కడ టెంకాయలు, అగరబత్తీలు అమ్ముతున్నారు. ఇది వచ్చేసి బయట చెట్లు అవి ఉన్నాయి. ఇది వచ్చేసి స్వామివారి గోపురం. కిందనేమో పూరి జగన్నాథ్ స్వామివారు ఉన్నారు, జగన్నాథుడు. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ. ఇదిగోండి పూరి జగన్నాథ స్వామి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు పూరిలో స్వామివారిని చూసినట్లే ఉంది. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, అది ఆ టెంపుల్ వచ్చేసి ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇదిగోండి ఈ పక్కలేమో సీతారాములు, మధ్యలో ఏమో పూరి జగన్నాథ్ స్వామివారు, అటుపక్క రైట్ సైడ్ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామివారు ఉన్నారు. గురువుగారు, సీతారాముల వారు. గుడి లోపల చాలా బాగుంది. ఎక్కువ పబ్లిక్ అయితే ఎవరు లేరు. మాకు ఈజీగా దర్శనం అయిపోయింది. వీడియో తీసుంటే కొంచెం ఇబ్బంది పడ్డాను. అక్కడ ఒక అతను అయ్యగారు వచ్చేసి తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదన్నారు. నేను హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా వీడియో తీసుకున్నాను. అందరి మధ్యలో నిలబడి వీడియో తీసుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తప్పదు, ఇంకా చేయాల్సి వచ్చింది. ఇంకా చాలా కష్టపడి వీడియో తీశాను. శ్రీకృష్ణుడు. ఇవి వచ్చేసి మాలలు, పుస్తకాలు, రామాయణం, మహాభారతం ఆ పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఇదిగోండి మా వైఫ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది, నా కోసం వేచి ఉంది తీర్థం వేయడానికి. ఇది వచ్చేసి పైకి వెళ్తున్నాము. పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు.
టెంపుల్ అయితే చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు ఇలాంటి టెంపుల్ నేను. మసీదు పక్కల చర్చ్ పక్కల గుడి ఏమో ఇక్కడ వేరే దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు. బట్ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం చూశాను. ఇదిగోండి స్వామివారి గజస్తంభం. మా పాప ప్రదర్శనలు చేస్తూ ఉంది. నేను వెనుక వస్తున్నాను లేదో చూసుకుంటూ ప్రదర్శనలు చేస్తుంటాను. అలా అక్కడ మొత్తము లొకేషన్ బయట చాలా బాగుంది. అది కనిపిస్తుంది కదా దూరంలో బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది వచ్చేసి మొత్తం ఇన్ఫోసిస్ ఆఫీస్. ఈ గుడి నుంచి ఇన్ఫోసిస్ ఆఫీస్కి చాలా దగ్గర. అర్చన చేయిద్దామని టికెట్ తీసుకున్నాను. టికెట్ ధర వచ్చేసి 30 రూపీస్. ₹20 ఇచ్చి టికెట్ కొనుక్కున్నాము. లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు స్వామివారికి రైట్ సైడ్లో. ఇక చాలామంది ఉండడం వల్ల కొంచెం అర్చనకు కొంచెము లేట్ అయింది. ఇక్కడ వచ్చేసి గరుడ స్వామివారు. ఇదిగోండి స్వామివారు చూస్తున్నారు కదా. ఒక్కసారి స్వామివారిని చూసినట్లయితే వెంటనే దర్శనం చేసుకోండి. మహా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. అయ్యగారు లోపల స్వామివారికి పూజ చేస్తున్నారు. పక్కన పద్మావతి అమ్మవారు, గిరి వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. ఇక్కడ వచ్చేసి అల్వార్ వారి సన్నిధి. టెంపుల్ వచ్చేసి మొత్తము ఇద్దరు ముగ్గురు అయ్యగారులు ఉన్నారు. హారతి తీశారు స్వామివారికి, మాకు ఇస్తున్నారు హారతి. హారతి తీసుకున్నాము. ఇంకా తీర్థప్రసాదం ఇస్తున్నారు. మేము తీర్థప్రసాదం తీసుకున్నాము. ఇంకా ఎవరెవరైతే కొబ్బరికాయలు ఇచ్చారో స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి ఇంకా వారికి కొబ్బరికాయలు ఇస్తున్నారు. మా వైఫ్కి ఇచ్చాడు కొబ్బరికాయ, తీసుకున్నాము. తీర్థం తీసుకున్నామని అడుగుతున్నారు మా వైఫ్ని. మా వైఫ్ ఉండే తీసుకున్నామని చెప్తున్నారు. అమ్మవారు ఇక్కడ, అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి. మా పాప అయితే ఒక దగ్గర ఉండట్లేదు, టెంపుల్ మొత్తం తిరుగుతుంది. మా వైఫ్ ఎంట కొట్టి నాకు కొబ్బరికాయ పలగట్లేదు. మళ్ళీ నేను తీసుకొని పలగొట్టాను, అప్పుడు పలిగింది. ఇదిగోండి మా పాపను చూస్తున్నారు కదా, గుడి మొత్తం తిరుగుతుంది. ఇదిగోండి ఇది వచ్చేసి గార్డెన్. చుట్టుపక్కల చెట్లు అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగుంది. దర్శనం అయిపోయింది కదా, ఇంకా కొద్దిసేపు స్వామివారి దగ్గర కూర్చుందామని ఇక్కడ బయట పక్కన కూర్చున్నాము. మా వైపు గతస్థమానికి మొక్కుతుంది. ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము.
ఆ రోజు ఎండ విపరీతంగా ఉంది, కాళ్ళు మాత్రం చాలా విపరీతంగా కాలాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఏదన్నా ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి ఇలా ఇచ్చారు. చాలా బాగుంది బయట అయితే. ఇక ముందల ఆపోజిట్ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్, వచ్చేసి మసీదు. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.